ఈరోజు కథ చెవిటి మేళం. అనగనగా ఒక ఊరిలో ఒక గోపయ్య అనేవాడు ఉండేవాడు. అతనికి పుట్టెడు చెవుడు. ఒకరోజు వాడు అడవిలో గొర్రెలు కాస్తూ ఉండగా ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. కానీ ఇంటికి వెళ్తే గొర్రెల మందను ఎవరు చూస్తారు? ఇంతలో ఒక మర్రి చెట్టు మీద ఆకులు కోస్తూ బ్రహ్మయ్య కనిపించాడు. అతన్ని చూసేసరికి గోపయ్యకి ప్రాణం లేచి వచ్చింది. ఇదిగో బ్రహ్మయ్య, నేను ఇంటికి పోయి ఇప్పుడే వస్తాను. నేను వచ్చేదాకా నా గొర్రెల మందను చూసుకుంటావా? నీకు ఒక కుంటి మేకను ఇచ్చుకుంటాను అని కేకపెట్టి గోపయ్య ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే గోపయ్య కేక బ్రహ్మయ్య వింటే కదా. గోపయ్యకి పుట్టెడు చెవుడైతే బ్రహ్మయ్యకి 2 పుట్ల చెవుడు. కాసేపటికి గోపయ్య తిరిగి వచ్చే సమయానికి బ్రహ్మయ్య ఆకులు కోసుకుని మర్రి చెట్టు దిగి వస్తున్నాడు. గోపయ్య తన మందంతా ఉండటం చూసి సంతోషించి తను అన్న ప్రకారం ఒక కుంటి మేకను తీసుకుని, ఇదిగో బ్రహ్మయ్య, నేను ఇస్తానన్న ప్రకారం కుంటి మేకని ఇచ్చేస్తున్నాను, పట్టుకెళ్ళు అన్నాడు. గోపయ్య కుంటిమేకను తెచ్చి తన మొహం మీద పెట్టడం చూసి బ్రహ్మయ్య, నీ మేక గొడవ నాకేం తెలీదు, పో అని కసిరాడు. అయ్య బాబోయ్, నీకు కుంటిమేక ఇస్తానని మొదటే చెప్పాను. నేనేం ఆడి తప్పేవాణ్ణి కాదు. ఇదిగో కుంటిమేక అని గోపయ్య దాని కుంటికాలు బ్రహ్మయ్యకి చూపించాడు. ఇది మరీ బాగుంది. నేనెక్కడో చెట్టు మీద ఉన్నవాణ్ణి, నీ మేకకాలు నేనెట్లా విరగ్గొడతాను అన్నాడు బ్రహ్మయ్య. బ్రహ్మయ్య మాటలు గోపయ్యకి, గోపయ్య మాటలు బ్రహ్మయ్యకి వినిపించడం లేదు. బ్రహ్మయ్య చాలా ఆశపరుడై మంచి మేకని ఇమ్మంటున్నాడు అనుకున్నాడు గోపయ్య. మేకకాలు తానే విరగ్గొట్టాడని గోపయ్య అంటున్నాడని బ్రహ్మయ్య అనుమానం. ఇద్దరూ అలా వాదనలోకి దిగారు. కావాలంటే ఈ కుంటి మేకను పట్టుకెళ్ళు, మంచి మేకను చచ్చినా ఇవ్వను అని గోపయ్య. నువ్వు 100 చెప్పు, 1,00,000 చెప్పు, నీ మేకకాలు నేను విరగ్గొట్టలేదు అని బ్రహ్మయ్య తగాదా పడుతూ మునసబు గారింటికి వచ్చారు. మునసబు గారింట్లో కూడా ఆ రోజు చాలా పెద్ద గొడవ జరిగింది. ఆయన పొద్దున్నే భార్యతో పోట్లాడి ఆమెను చెడామడా తిట్టి అన్నం తిననని భీష్మించుకుని వీధి అరుగు మీద కూర్చున్నాడు. సరిగ్గా ఇదే సమయానికి గోపయ్య, బ్రహ్మయ్య ఆయన దగ్గరికి వెళ్ళారు. చూడండి మునసబు గారు, ఈ బ్రహ్మయ్యకి న్యాయం ఉండక్కర్లా అని గోపయ్య తన కథంతా చెప్పాడు. మునసబు గారు మొహం మొటమొటలాడించుకుంటూ గోపయ్య చెప్పిందంతా విని బ్రహ్మయ్య వైపు చూశాడు. తన మీద గోపయ్య లేనిపోని ఫిర్యాదు చేసి ఆయనకు తన మీద కోపం తెప్పించాడని అనుమానం వేసి బ్రహ్మయ్య పొద్దున్నే తాను లేచింది మొదలు జరిగిందంతా జాలి వచ్చేటట్లుగా చెప్పాడు. కానీ ఇదంతా ఎవరు విన్నారు? గోపయ్యకి పుట్టెడు, బ్రహ్మయ్యకి 2 పుట్లు చెవుడైతే మన మునసబు గారికి 3 పుట్ల చెవుడు. అంతా విని ఆఖరికి మీరు 1000 చెప్పండి, 1,00,000 చెప్పండి, నేను మాత్రం దాని చేతి పచ్చి నీళ్ళైనా తాగితే ఒట్టు అన్నాడు మునసబు. వీళ్ళ పంచాయతీ చుట్టుపక్కల వారు నవ్వుకుంటూ చూస్తూ ఉన్నారు.